రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. వనపర్తి విశ్వక్షణ గోశాల వ్యవస్థాపకులం. దాదాపుగా 14 ఏళ్ల నుంచి ఈ సేవ చేస్తున్నాం. ఎక్కడ రోడ్డు మీద కనబడ్డా దాదాపుగా మేము తీసుకుపోయే స్థితిలో ఉన్నాం. ఎక్కడ 350 గోలు ఉన్నాయి, అన్ని రోడ్ల మీదవే. దాదాపుగా ఆ రోడ్ల నుంచి తెచ్చి వాటికి కడుపులో నుంచి 50 కేజీల కవర్లు, 8 కేజీల ఇనుప సామాన్ తీసాం. బోలోట్లు, గాజు పెంకులు, గుండు సూదులు అన్నీ కూడా వెళ్ళాయి అన్నమాట. దాని నుంచి మన తల్లిని అయితే అట్లే వదిలేస్తామా? దాన్ని కావాలని వదిలి దాన్ని సొమ్ము చేసుకోవడంగా కొంతమంది తీసుకుంటున్నారు అనమాట. అలా కాబట్టి చాలా సాహసం చేసి మమ్మల్ని కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఎవ్వరికి లొంగలేదు. ఎందుకంటే గోవు అంటే ధర్మం. ధర్మం అంటే అది ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని అమ్ముకోవడం కూడా అధర్మమే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, మేము గోవులను పెడుతున్నాము అంటున్నారు. ఆ గోవులు పుట్టగానే ఎక్కువ కాగానే ఏం చేస్తున్నారు, అందరూ కూడా అమ్మేసుకుంటున్నారు. అవి ఎక్కడికి పోతున్నాయో అందరికీ తెలుసు. దయచేసి మాకు వారానికి రెండు ఫోన్లు వస్తాయి. మాకు ఏం ఫోన్లు తెలుసా? మేము ఊర్లో దేవాలయం పేరు మీద గోవులను వదిలేశారు, అవి మీరు తీసుకెళ్ళండి అంటే మేము ఒకటే మాట చెప్తాం. మీ ఊరికి 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, అయ్యగారు ఇవి తీసుకెళ్ళండి అని చెప్తారా మీరు? ఎవ్వరు చెప్పరు. అవన్నీ వాడుకుంటారు. కానీ 1 కోటి రూపాయలు కాదు ఇది. దీనికి వెలగట్టలేని గోవును మీ ఊరు నుంచి మాకు ఇస్తా అంటున్నారు. అది గోవు మీ ఊరు నుంచి బయటకు వచ్చిందంటే మీ ఊరు చాలా దారుణ స్థితిలోకి వెళ్ళిపోతుంది అని వాటికి బుద్ధి చెప్పి ఆ గోవులను మళ్ళీ ఉన్న దేవాలయం దగ్గరనే షెడ్ వేయించి అక్కడ దాదాపు ఒక 60 ఊర్లలో ఇలా పెట్టించాం మేము. ఎందుకంటే అమ్ముకునే స్థితిలో రైతు కూడా ఇప్పుడు చాలా బాధేస్తుంది. మీకు కూడా మీరు రైతులు ఎవరున్నారో తెలియదు, కానీ మీరందరూ గోసేవకులు కావచ్చు, ఇంకా అందరికీ కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే కటికాయన దగ్గర పోతున్నాయి గోవులు అంటే రైతే కారణం, కటికోళ్ళు కారణం కాదు. చంపుతున్నారు అంటే కారణం ఎవరు? రైతే. కాబట్టి దయచేసి ఆ రైతు దగ్గర ఉన్న గోవులు మాకు ఇస్తే మేము కూడా మీకు ఏదైనా సహాయం చేయమంటే కూడా డబ్బు రూపంలో లేదా ఏ రూపంలో మీకు కొంత చేసే అవకాశం, మొత్తం పూర్తి కాకపోయినా అమ్ముకోవేళ అవి అమ్ముకుంటేనే మీకు గడుస్తుంది అనుకున్నప్పుడు మాత్రం మా దగ్గరికి రండి, అవి తీసుకొని మీకు డబ్బులు ఇస్తాం మేము. ఒకవేళ అమ్ముకుంటేనే గడుస్తుంది. ఎవరికైనా అంటే ఇక్కడ లేకపోవచ్చు, మీరు అందరూ కూడా మంచి సేవ చేస్తున్న వాళ్ళే. ఇంకెవరైనా మీకు ఈసారి ఎవరైనా తారాస పడితే అలా ఈసారి మేము తీసుకుంటాము. అలాగే గోవును రక్షిస్తున్నామని మనం అనుకుంటాం, కానీ గోవే మనల్ని రక్షిస్తుంది. అది చాలా మంది తెలియదు. గోరక్ష అంటే అర్థం ఏంటి? అక్కడ గోరక్ష అంటే గోవును రక్షించడం కాదండి, గోవు మనల్ని రక్షిస్తుంది అని అర్థం అక్కడ. కానీ దాన్ని రివర్స్ చేసేది అందరూ కూడా. గోవు ఉంది అంటే గోవుకు భూమికి చాలా దగ్గరి సంబంధం అన్నమాట. గోవు ఉంటేనే భూమి ఉంటుంది. మీ భూమిని కాపాడాల్సిన అవసరం లేదు, మీరు గోవును కాపాడితే చాలు. గోవుకు భోజనం పెట్టారనుకోండి, ఎవరికి భోజనం పెట్టినట్టు? భూమికి భోజనం పెట్టినట్టు. అంటే ఏంటి అక్కడ అర్థం? పేడ వేస్తే పేడ భూమికి ఆహారం. నిజమైన భూమికి నైవేద్యం ఏదయ్యా అంటే మనమేమో చక్కెర పొంగళ్ళు, దద్దోజనాలు, ఈ పులిహోరలు అన్ని మనం తింటాం, మనకు నైవేద్యాలు. భూమికి నైవేద్యం ఏంటి? గోమయమే నైవేద్యం భూమికి. కాబట్టి మీకు భూమికి నైవేద్యం పెట్టాలంటే వెంటనే ఏం చేయాలి? గోవుకు నైవేద్యం పెట్టాలి. ఓకేనా? మీకు సింపుల్ లాజిక్ అనమాట ఇది. కాబట్టి గోవు అంటే ధర్మం, మనల్ని కాపాడు. ఇట్లాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఎంత అరుదు అంటే మాకు ఒక స్వామీజీ వచ్చారు మన గోశాలకు. మీరు ఒక 2 నిమిషాలు తీసుకుంటారు, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఒక స్వామీజీ మన గోశాలకు వచ్చారు. వచ్చి ఒక 2 రోజులు ఉన్నారు. మేము ఒక హోమం పెట్టాం మన గోశాలలో. పెడితే ఆయన కూడా, స్వామి ఇట్లా హోమం ఉంది, వైకుంఠ ఏకాదశి ఆ రోజు. వైకుంఠ ఏకాదశి అంటే అందరికీ తెలుసు కదా ఎంత పర్వదినమో. అందరూ గుళ్ళు చాలా కిక్కిరిసిపోతాయి గుళ్ళు అన్నీ. మేము కూడా హోమం పెడితే మంచి గోశాలకు వస్తారు భక్తులని చాలా ప్రచారం చేశాం. వాట్సాప్లో, ఫేస్బుక్లలో, మైకు ద్వారా అన్ని ఊరంతా ప్రచారం చేశాం. ఆ స్వామీజీ కూడా వచ్చి కూర్చున్నాడు మంచి స్టేజ్ మీద. ఇట్లాగే హోమం చేస్తూ ఉన్నాం. మేము హోమం అంతా అయిపోయేసరికి ఎంతమంది వచ్చారు తెలుసా? మా దగ్గరికి 30 మంది ఉన్నారు. మేము చాలా ఖర్చు పెట్టాము, కానీ గోశాలకు వచ్చింది మాత్రం 30 మంది. 30 మంది వచ్చేసరికి చాలా బాధ కలిగింది మాకు కూడా, అంతే కదండి. చాలా ఇప్పుడు కూడా వీళ్ళు నిండిపోయారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా 10 మంది వస్తే వీళ్ళంతా కూడా చాలా బాధపడేవారు. అయ్యో మేము ఇంత కష్టపడితే ఎవరు రాకపోయాని. చాలా మంచి కార్యక్రమానికి రాకపోతే బాధేసి స్వామిని అడిగాం, స్వామి ఏంటి స్వామి ఏంది ఇంత దారుణం, దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి, బారిగేట్లు ఇరిగిపోతున్నాయి, తొక్కిస్లాట్లు అవుతున్నాయి, ఒక్కొక్క దేవాలయంతో 2 కిలోమీటర్ల క్యూ లైన్. నిజంగా చెప్పాలంటే అంతమంది గోశాలలో ఉండాలి, ఈ 30 మంది గుళ్ళో ఉండాలి రూల్ ప్రకారం అయితే. కానీ ఏంది ఇది అంటే ఆయన చెప్పిన సమాధానం చెప్తే షాక్ అవుతారు. ఏం చెప్పాడంటే, అయ్యా భక్తులారా, స్వామి
మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారా అని అడిగాడు. వెళ్ళామండి, అందరూ వెళ్తున్నారు కదా సూపర్ మార్కెట్, ఎంతమంది ఉంటారో కూడా అని అడిగాను. అంటే ప్రతి సూపర్ మార్కెట్ నిండే ఉంటుంది, బిల్లు కట్టడానికి క్యూ లైన్, అవునా? ఓకే, మీరు బంగారు షాప్కి వెళ్ళారా అని అడిగాడు. ఎంతమంది ఉంటారు అని అడిగాడు. బంగారు షాప్లో ఎంతమంది ఉంటారు? మరీ ఎక్కువ ఉండరు, మరీ తక్కువ ఉండరు. బయట నిలబడే అంత సీనే ఉండదు, లోపల కూర్చుంటారు, బయట ఖాళీనే ఉంటుంది. ఓకే, వజ్రాల షాప్కి వెళ్ళారా అని అడిగాడు. ఎవరు వెళ్ళారు వజ్రాల షాప్కి? ఎవరు వెళ్తారు? ఎంతమంది ఉంటారు కదా వజ్రాల షాప్ దగ్గర? ఎవడో మహా కోటీశ్వరుడు ఎవడో ఒక్కడు ఉంటాడు అక్కడ, అది ఇది అని చెప్పాడు. అంటే మీరు రాలేదని మీరు అనుకుంటున్నారు, గోవే రప్పియదయ్యా మేము వాళ్ళను అని చెప్తుండు స్వామి. అంటే గోవు దగ్గరికి వచ్చారు అంటే తరించినట్టే లెక్క. అందరికీ తరించడానికి అవకాశం లేదు. 1,000,000 మందిలో 10 మందే తరిస్తారు. ఆ తరించే వాళ్ళు ఎవరైనా అంటే గోసేవ చేసేవాళ్ళు. అర్థమైందా? ఇంక వేరే ఏ మార్గమే లేదు. ఇంతకంటే ఇంకా పైన ఒకటి ఉందండి, ఇంకెంతకంటే పెద్ద పూజ ఉందండి, పెద్ద పుణ్యకార్యం ఉందండి, నో. ఓన్లీ దానికి మిగతా అన్ని దానికి గోసేవ కిందనే. మొట్టమొదటి నెంబర్ 1గా భూమి మీద ఏది ఉంది అంటే గోసేవ. మళ్ళీ పెద్ద పాపం ఏదయ్యా అంటే గోసేవ. గోవును హత్య చేయడమో, గోసేవ చంపుతుంటే చూడడం, చంపాల్సిన అవసరం లేదు. పోషించకపోయినా హత్య చేసినట్టే లెక్క. అంతేదండి, మనం పోషించకపోతేనే ఇంకోటి హత్య చేస్తుంది దాన్ని. కాబట్టి మనం తప్పనిసరిగా గోవును మాత్రం అమ్మకండి ఎవరు కూడా. దయచేసి ఏమైనా ఉంటే మాకు ఇచ్చేయండి, మేము వీలైతే దాని డబ్బులు కూడా ఎట్లా భక్తులను పట్టుకునో ఏదో పట్టుకొని సంథింగ్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇది మాత్రం చేయండి. అది కూడా దేశీ గోవు, జెర్సీని దగ్గర రానియకండి. మేము జెర్సీకి విరుద్ధం. జెర్సీకి మూత్రం కూడా పనికిరాదు, మీకు తెలియదు. జెర్సీ మూత్రానికి పేడకు కూడా పంట భూమికి పనికిరాదు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే మేము ఇప్పటిదాకా వారు చెప్పారు, పేరేంటండి, అచ్యుతారెడ్డి గారు జడ్చెల్ల వారు. మేము కొన్ని తయారీలు చేస్తాం మన గోశాలలో, అవి మీకు ఇప్పుడు చూపిస్తాము. చాలా సంతోషపడతారు. మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఆ అచ్యుతారెడ్డి గారి అమ్మగారి పరమపదం చనిపోయారని చెప్పారు కదా, వారి పరమపదానికి మేమే సమితులు పంపించాం. ఇవి డబ్బులకే, ఉట్టిగేం కాదు, డబ్బులకే. ఇవి ఆవు పేరుతో చేసిన కర్రలు. ఇవి ఇప్పటికీ మేము చేసిన దహన సంస్కారాలు 45 దహన సంస్కారాలు చేసాం. దాదాపుగా ఈ ఒక దహన సంస్కారానికి 39,000 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ 9,000 రూపాయలు మేము పెట్టుకుంటాము, 30,000 రూపాయలు వారి దగ్గర తీసుకుంటాము. ఎందుకంటే చనిపోయిన వారు ఎంతో సంపాదించుంటారు కదండి. ఆ పోయేటప్పుడు ఖచ్చితంగా గోసేవ చేసిపోతారు. ఇప్పుడు వారు ఆ 30,000 ఇవ్వడం వల్ల మాకు 3 ట్రాక్టర్ల గడ్డి వచ్చింది. ఖచ్చితంగా ఆ డబ్బులు ఎక్కడికి పంపించాం, డైరెక్ట్గా గోశాలకే. ఇంకా మిగతా డబ్బులన్నా జీతాలు అవో ఇస్తాం. కానీ దీనికి సంబంధించిన డబ్బులు వస్తే ఖచ్చితంగా వెంటనే గ్రాసమో లేకపోతే దాననో ఏదో కొని వెంటనే గోవులకు పెట్టేస్తాం అని ఇలా 45 దహన సంస్కారాలు చేశాం. ఇప్పటికి ఒంగోలు కూడా పంపించాం, ఒంగోలు దూరం. అలాగే ఇది గోమయ బ్రిక్, ఇది ఆవు పేరుతో చేసిన ఇటుక పిల్ల. ఇది మేము మన సింగపూర్ వెళ్ళాం. సింగపూర్లో యాగాలు చేయడానికి, హోమాలు చేయడానికి వెళ్ళాను. అక్కడ ఒక మిషన్ దొరికింది మాకు. ఆ మిషన్ చూస్తే దీని మీద వైఫై రౌటర్ పెడితే, అంటే వైఫై ఉంటుందండి, అది ఆ సెట్ బాక్స్ దీని మీద పెడితే 100 ఉన్న రేడియేషన్ 15కి వచ్చింది. అంటే రేడియేషన్ అసలు ఎంత అద్భుతమైతే మేమే షాక్ అయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మేము సింగపూర్లో ఇప్పటికీ ఒక 150 ఇండ్లలో ఇది పెట్టాం. వాళ్ళు ఇప్పుడు దీని మీద, మీరు సింగపూర్లో ఒక ఇంటికి వెళ్ళండి, దీని మీద రౌటర్ ఉంటుంది, మన వైఫై రౌటర్ ఉంటుంది. అంటే చూడండి వాళ్ళు ఎంత కఠినంగా ఆచరిస్తున్నారు దీని గురించి. అలాగే తెలుసు కదా మీకు, ఇది గోమయ వినాయకుడు చాలా మంది తయారు చేస్తున్నారు. ఇది తులసి చెట్టులో నిమజ్జనం చేయాలన్నమాట. పూజ చేసుకున్న తర్వాత ఎరువు కింద వచ్చేస్తుంది. ఇటు స్వామిని పూజించిన వారు ఇద్దరు, ఇందులో 2 ఉన్నారు. ఎవరెవరు చెప్పండి ఇందులో? ఎస్, లక్ష్మీదేవి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. ఆకారంలో వినాయకుడు ఉన్నాడు, కానీ అసలైంది మూలం లక్ష్మే. అంతే కదండి. గోమయ ఎవరు? లక్ష్మే కదా. అలాగే ఇది గోమయ మాల, ఆవు పేరుతో చేసిన మాల. ఇది మెడలో వేసుకుంటే నో రేడియేషన్. కాకపోతే ఇది వేసుకుని స్నానం చేశారనుకోండి, గోమయ స్నానం అయింది, తాడే మిగులుద్ది, లోపల తాడే ఉంటుంది. ఇది గోమయ మాల. ఇది మేము కూడా చాలా మందికి, ఇవన్నీ కూడా అమ్మకం లేదండి, ఒక సమీరు మాత్రమే ఇస్తాము. మిగతా అన్ని గిఫ్ట్లే. ఏమన్నా మీ పెళ్లికి వెళ్ళామనుకోండి, ఆ పిల్లకు పిల్లగానికి ఈ దండలే మార్పిస్తాం. అర్థమైందా? ఇది ఎందుకంటే ఎన్ని గిఫ్ట్లు అమ్మేం తయారు చేయలేదు. ఒకటి అమ్మకానికి కూడా పెట్టాలని అనిపించట్లేదు మాకు కూడా. కాబట్టి చాలా కష్టం తయారు చేయడం. ఈ తయారీ కూడా విధానం చెప్తాం తర్వాత. అలాగే గోతీర్థం, ఇది రోజు 2 మూతలు లాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన గోశాలనే తయారు చేస్తాం. దీనికి సంబంధించిన
అంత కఠినంగా ఉండదు, చాలా మంచి తయారైంది ఇది కూడా. అలాగే ఆవు పేరుతో కుంకుమ తయారు చేసాం. ఈ కుంకుమ కూడా ఇందులో గోమయం కొంచెం కలిపి బొట్టు పెట్టుకుంటే చాలా మందికి ఇక్కడ ఇది వస్తుంది, ఏది ఎలర్జీ అనేది. ఇప్పుడు చాలా మంది బొట్టు లేకుండా వచ్చారు. మీరు బొట్టు లేకుండా వస్తే బట్టలు లేకుండా వచ్చినట్టే లెక్క. మీరు బట్టలు లేకుండా రాగలరా? అలాగే బొట్టు లేకుండా వస్తే బట్టలు లేనట్టే లెక్క. కాబట్టి తప్పనిసరిగా బొట్టు ఖచ్చితంగా మన ధర్మ ప్రకారం నువ్వు ఎవరో మనిషివి అని చెప్పుకోవడానికి నీ బొట్టే అది. జంతువులు పెట్టుకుంటాయి బొట్టు, జంతువులు మీరు బొట్టు పెట్టుకోవాలంటే జంతువులతో సమానం లెక్క. కాబట్టి తప్పనిసరిగా బొట్టు లేకుండా బట్టలు లేకుండా బయటికి ఎట్లా రావో బొట్టు లేకుండా బయటకు రావు. ఆ ముఖమే ఆనందం అనమాట. ఎందుకంటే బొట్టు అంటే లక్ష్మీదేవి. మిమ్మల్ని చూసే వారికి దరిద్రం, మీకు దరిద్రం కాదండి. బొట్టు లేని వాళ్ళని చూస్తే ఎవరికి దరిద్రం? మాకు దరిద్రం. ఇప్పుడు మిమ్మల్ని బొట్టు లేకుండా చూసామనుకోండి, మాకే దరిద్రం. అది కాబట్టి బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది రాముల వారి విగ్రహం, ఇది కూడా గోమయంతో తయారు చేసింది. సీతారామచంద్ర మహారాజుకి ఇది రాముల వారి విగ్రహం. ఇది కూడా చాలా కష్టంతోనే తయారు చేశాము. మా అబ్బాయి వేశాడు ఈ పెయింట్స్ కూడా, మా కొడుకు అబ్బాయి వేద పండితుడు. ఇది మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.